హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చూపించేది మడమ నొప్పికి. మడమ నొప్పి అంటే మామూలు విషయం కాదండి. భయంకరమైన నొప్పి వస్తే కాలు కింద పెట్టలేరు. అంటే పొద్దున్న లేచిన తర్వాత అసలు కాలు కింద పెట్టలేరండి. మడమ నొప్పి వచ్చేస్తుంది, నడవలేరు. అంటే కాలు పైకెత్తే నడవాలి. అలా ఎంతసేపు నడుస్తాం? నడవలేం కదా. అయితే ఒక 4 సంవత్సరాల క్రితం మన పెద్దమ్మ ఈ వీడియో పెడితే అది చూసి చేసిన వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క రాత్రిలో మడమ నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి ఆ వీడియోకి అన్ని కామెంట్సే. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మళ్ళీ రీసెంట్గా అంటే మన కొత్త సబ్స్క్రైబర్స్ లేదా పాత సబ్స్క్రైబర్స్ కూడా ఆ వీడియో బాగా వెనక్కి వెళ్ళిపోయింది. పెద్దమ్మ అసలు కనిపించట్లేదు, మడమ నొప్పి బాగా తినేస్తుంది, కాస్త నాకు ఆ వీడియో మళ్ళీ చేసి పెట్టు అని అడిగారు. అది అలాగే మన పాత వాళ్ళే కాకుండా మన కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళు కూడా మడమ నొప్పికి ఏదైనా ఉంటే చెప్పు పెద్దమ్మ, తగ్గిపోవాలి. అసలు మేము ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ నొప్పి వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. అలా కాదు, పర్మనెంట్గా అసలు నొప్పే అన్నది రాకూడదు, దానికి చెప్పమని కామెంట్ పెట్టారండి. ఒక ఆమె అయితే పాపం పొద్దున పూట లెగిసి అంటే మంచం మీద నుంచి అసలు కిందకి దిగలేక ఏడుస్తుందంటండి. పాప ఆవిడ కామెంట్ పెడితే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. పెయిన్ కిల్లర్ వేయకూడదు, అస్తమానం నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి. అలాగే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తే మళ్ళీ వాళ్ళు కూడా వేరేవి ఇస్తారు, యాంటీబయాటిక్. అలా కాదండి, ఇది సింపుల్. అసలు రూపాయి అంటే రూపాయి కూడా మీకు ఖర్చు ఉండదండి. నిజం, నొప్పి అసలు ఎలా తగ్గిపోద్ది అంటే రాత్రికి రాత్రి మీకు నొప్పి అన్నది తగ్గిపోద్ది, అంత పవర్ఫుల్. ఎందుకంటే ఇది రెండోసారి వీడియో పెడుతున్నాను నేను. మొదటిసారి పెట్టినప్పుడు వచ్చిన కామెంట్స్ని తీసుకొనే నేను చెప్తున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్సే ఇవి. మీ ఇంటి పక్కనే ఉంటాయండి, జిల్లేడాకులు అంటారు. అంటే మీరు అసలు ఖర్చు రూపాయికి లేదు, మీరు జస్ట్ అలా కొంచెం ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళారంటే చాలు, జిల్లేడాకులు దొరుకుతాయి. అందుకే మీకు పువ్వులు కూడా చూపించాను, చూశారు కదా. పువ్వులతో సహా తీసుకొచ్చాము. అవి తీసుకొని శుభ్రంగా కడిగేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇది కట్ చేసినప్పుడు, మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసినప్పుడు మనకి పాలు వస్తాయి. ఆ పాలు అన్నది వేరే దానికి యూజ్ చేస్తారు, కానీ అది కొంచెం డేంజర్. ఆ పాలు ఒక్కటే మనకి డేంజరు, ఇంకేమీ లేదు దీంట్లో. మీరు కాస్త బయట నుంచి తీసుకొస్తాం కదా, తేంగానే కడిగేసేయండి మొత్తం. ఆకులు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ఈ పని మనం చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా పాలు వస్తాయి అన్నమాట. ఆ చివర ఉన్న మూడిక లాంటిది కట్ చేయండి. అది కట్ చేసిన తర్వాత కూడా మనకి పాలు లాగా వస్తాయి. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేయండి. కత్తెర కానీ దీనికి వాడిన తర్వాత మీ చేతులు కానీ శుభ్రంగా కడిగేసుకోండి. కంట్లో కానీ నోట్లో కానీ పెట్టుకోవద్దు. జిల్లేడాకులు అన్నిటికీ యూజ్ చేస్తాము, కానీ పాలు ఉంటాయి కదా, అదొకటే చూసుకోవాలి మనం, అంతే. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నది కారం లేకుండా ఉన్న రోలు చూసుకొని మీరు దంచుకోండి. లేదా 1-2 సార్లు ఆ రోలు శుభ్రంగా కడిగేసి సబ్బుతో అప్పుడు ఇది దంచండి. ఎందుకంటే కారం ఉండకూడదు, అందుకని మెత్తగా దంచుకోవాలి. కాస్త మెత్తగా అంటే ఆ జిల్లేడు ఆకుల్లో ఉన్న రసం బయటికి వచ్చే విధంగా మీరు దంచుకోవాలి. అలా దంచుతున్నప్పుడు ఇందులో మనం 1 స్పూను వరకు పసుపు వేసుకోండి. పసుపు కూడా నొప్పిని చాలా బాగా లాగుతుంది, అందుకే పసుపు వేసుకోండి. వేసిన తర్వాత నీళ్లు వేయొద్దు అస్సలు, 1 చుక్క నీళ్లు కూడా దీనికి తగలకూడదు, చూసుకోండి. పసుపు అలాగే జిల్లేడాకులు మెత్తగా దంచేసేయండి. మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మడమ నొప్పికి మీరు అంటే మనకి లేకపోయినా వేరే వాళ్ళకి షేర్ చేస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడితే కొంచెమైనా మనకి పుణ్యం వస్తుంది కదండి. ఆ నొప్పితో బాధపడే వాళ్ళ బాధ భరించలేరు, అసలు ఆ బాధ ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి. నిజంగా చాలా కష్టం. ఇప్పుడు నేను ఇలా అందుకనే మీరు అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి ఇలాంటి మంచి వీడియోస్ రీచ్ అవుతాయి. ఇప్పుడు అది దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో 2 జిల్లేడాకులు తీసుకొని దాంట్లో మీకు నూనె పేరు కూడా చూపించాను చూడండి. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె. ఆ ఆవ నూనె తీసుకొని 2 ఆకుల మీద ఆకు పై భాగంలో నూనె అంటే విధంగా రాయండి చేత్తోనే, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ మనం చేతి కడుక్కుంటాం కాబట్టి. ఇలా ఈ తర్వాత పెనం బాగా వేడెక్కనివ్వండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత నూనె రాసిన వైపు కాకుండా రాయని వైపు పెనం మీద పెట్టండి. నూనె రాసిందేమో పైకి రావాలి, అలా చూసుకొని పెట్టండి. ఇప్పుడు 2 కాళ్ళకి పెట్టుకోవాలంటే మీరు 2 ఆకులు తీసుకోండి.
లేదు ఒక కాలుకే మడమ నొప్పి ఉంది అనుకుంటే ఒక్క ఆకు సరిపోతుంది. ఇప్పుడు 2 ఆకులకి కూడా నేను రాశాను కాబట్టి 2 ఆకులు పెనం మీద పెట్టి బాగా వేడెక్కనివ్వండి. ఎలా వేడెక్కాలి అన్నది మీకు చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనం నూనె రాసాం కదా, ఆ రాసిన నూనె కాస్త బబుల్స్ లాగా మనకి వేడి తగిలి నూనె ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఉడుకు వస్తూ ఉంటుంది చూడండి. ఈ విధంగా ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకు బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ అన్నది. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఆ పెనం మీదే ఆకులు ఉంచండి. ఈలోపు మనం దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముద్ద తీసేసేయండి. పసుపు, జిల్లేడాకులు ఆ ముద్ద తీసి ఇప్పుడు ఆ ఆకు తీసుకురండి. ఆ ఆకు తీసుకొని వచ్చి మీరేం చేస్తారంటే ఆ ఆకు మీదనే, అంటే ఏ మనిషికైతే ఆ మడమ నొప్పి ఉందో ఆ మనిషి తట్టుకునే అంత వేడి చూసుకోమనండి. చూసుకొని ఆ ఆకు ఇప్పుడు ఈ మనం దంచుకున్న ముద్ద ఉంది కదా, ఆ ముద్ద ఈ ఆకు మీద వేసేసేయండి. వేసి దీని మీద కూడా కొద్దిగా, అంటే ఆ ముద్ద మీద కూడా కొద్దిగా ఆవ నూనె చుక్కల్లాగా వేయండి. మరి ఎక్కువ వేయద్దు. ఆల్రెడీ మనం ఆవ నూనె జిల్లేడాకుతో పెనం మీద ఉడికిచ్చేసుకున్నాం. పెనమే పెట్టండి, ఇనప పెనం మాత్రమే మీరు పెట్టండి. నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. తవ్వ లాంటి పెట్టి వేడి చేయొద్దు. ఇనుము చాలా మంచిది, తొందరగా తగ్గిస్తుంది. అందుకని ఇప్పుడు ఇందులో 4-5 చుక్కల వరకు అదే ఆవ నూనె ఆ ముద్ద మీద వేయండి. వేసి ఎక్కడైతే ఏ మనిషికైతే నొప్పి ఉందో అక్కడ కొంచెం ఆ మడమ దగ్గర కొద్దిగా ఇలా కొద్దిగా నొక్కమని చెప్పండి. అలా నొక్కితే అక్కడ మనకి రక్త ప్రసరణ జరిగినట్టు ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా ఆ మడమకే ఎక్కడ నొప్పి ఉందో ఆమెకు తెలుసు కదా నొప్పి ఎక్కడుందో ఆ ప్రదేశంలో పెట్టేసుకోమని చెప్పండి. ఆమె తట్టుకునే అంత వేడి పెట్టేసిన తర్వాత ఒక క్లాత్ చుట్టేసేయమని చెప్పండి. ఆ క్లాత్ చుట్టిన తర్వాత ఒక కవరు కట్టేయమనండి. కవర్ కట్టేసిన తర్వాత ఇక నైటు ఇది చేయాల్సింది ఎప్పుడు అంటే మీరు రాత్రి చేసుకోవాలి. రాత్రి చేస్తే మనం అటు ఇటు నడవం కాబట్టి అది చక్కగా మనకి మడమ నొప్పి తగ్గిస్తుంది. ఎందుకంటే పడుకుని పోతాం కదా, కదలకుండా. ఎప్పుడో వెళ్తే బాత్రూమ్కి 1 టైం వెళ్తామేమో, అది కూడా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మీరు నైట్ అంతా ఇలా ఉంచేసుకోండి. మీరు నిద్రపోండి. మీ బెడ్షీట్కి ఏమీ అంటుకోదు. ఎందుకు అంటే మనం కవర్ కూడా కట్టాం కాబట్టి. ఇలా రేపు పొద్దున్న మీరు తీసేసేయండి. తీసేటప్పుడు కూడా కాస్త వేడి నీళ్ళు జాగ్రత్తగా దాని మీద గోరువెచ్చని నీళ్ళు పోసుకొని తీసేసేయండి. అప్పుడు మీరు పొద్దున్న దాన్ని ఇప్పేసరికి మీకు మడమ నొప్పి చాలా వరకు 90% తగ్గిపోద్దండి. ఇంకా బాగా ఎక్కువగా ఉంది నా మడమ నొప్పి అనుకుంటే రేపు కూడా సేమ్ ఇలానే ఇంకొకసారి పెట్టండి. ఒక్కసారికే తగ్గిపోద్ది, రెండోసారికి ఇంకా మీకు అసలు రాదండి. ఇది మన సబ్స్క్రైబర్స్ అందరి కోరిక మేరకు మళ్ళీ పెడుతున్నాము. అలాగే మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు కూడా అడిగారు, దానికోసమే ఈ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే అందరికీ షేర్ చేయండి, మడమనొప్పున్న వాళ్ళందరికీ కూడా. అలాగే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.